యశ్వమెస్సేందు ప్రియ సహోదరి సహోదరులకు శరణమండి. ఈరోజు ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. విషయం ఏంటంటే, ఉదాహరణకి మనమందరం కూడా సబ్బాతీయులు. అంటే సబ్బాతు సత్యాన్ని గ్రహించి వారంలో 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ దినాన విశ్రమించాలి అనేదాన్ని బైబిల్ ప్రకారంగా సత్యమని గ్రహించి మనము అనుసరించి నడుచుకుంటూ వస్తున్నాం. చాలా సంవత్సరాల నుంచి మనం ఈ సబ్బాతును పాటిస్తూ 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినం విశ్రమించాలనేది వాక్యం ప్రకారంగా కరెక్ట్ కనుక దీన్ని ఆచరించుకుంటూ వస్తున్నాం. అయితే చాలామంది వాక్య వ్యతిరేకులు ఏమంటారంటే, అది ఓన్లీ ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధించిన విషయమే కానీ ఇది న్యూ టెస్ట్మెంట్కి సంబంధించి కాదు అని చెప్పి అంటుంటారు. అలాంటి విషయాలు మనం ఎలా తిప్పికొట్టాలనేది మనకి అన్నీ తెలుసు. మన వాక్యం ద్వారా చాలామందికి ఇదివరకు కూడా బుద్ధి చెప్పడం జరిగింది, అలాగే వివరణ కూడా జరిగింది. అయితే జనరల్గా ఎలా ఉంటుందంటే, సత్యంలో ఉన్న వాళ్ళని సాతాను ఏ విధంగా పడగొడుతుంది అనేది కొన్ని విషయాలు మీకు వివరించాలనే ఉద్దేశం మీద ఈ చిన్న వీడియో చేస్తున్నాను. అది సాతాను ఏం చేస్తుంటుందంటే, 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినం విశ్రమించాలి అనేది వాక్యం ఉంది కదా. కొంతమంది సాతాను ఏం చేస్తుంటుందంటే, బ్రదర్ మీరు ఆచరిస్తుంది చాలా మంచిది, చాలా సంతోషము, కానీ వాక్యంలో ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి, వాటిని కూడా మనం పరిశీలన చేయాలి కనుక ఇప్పుడు మీరు ఆచరిస్తున్న సబ్బాతేనా లేక వేరే సబ్బాత్ గురించి అని బైబిల్ చెప్తుందా, మనం వాక్యం పరిశీలిద్దాం బ్రదర్ అంటాడు. ఆ ఆలోచనే సాతాంది. వెంటనే మనం ఏం చేస్తాం, సరే బ్రదర్ తప్పనిసరిగానే అంటారు. ఈలోగా వాడు ఏం చేస్తాడు, లోనార్ సబ్బాత్ గురించి చెప్తాడు. లోనార్ సబ్బాత్ గురించి చెప్పినప్పుడు చాలామందికి ఏమవుతుంది, సత్యం ఉన్న వాళ్ళకి చాలామందికి అనుమానం రేకెత్తిపోతుంది. అనుమానం రేకెత్తిపోయిన తర్వాత సబ్బాతు అనే సత్యం మీద వీళ్ళకి ఏమొస్తుందంటే కొంచెం అనుమానం వచ్చి బేటలు తీయటం మొదలు పెడతారు, విశ్వాసం బేటలు తీయటం మొదలు పెడతారు. ఆ విధంగా డివేట్ అయిపోయి చాలామంది అంటారు. ఇకపోతే ఇంకొకడు వస్తాడు, ఇంకొక సాతాను సంబంధం వస్తాడు. వాడు బోధకుడే, వాడు బైబిల్ పెట్టుకుని వస్తాడు. వాడేమంటాడు తెలుసా, బ్రదర్ మీరు చెప్పినది చాలా బాగుంది, కానీ వారంలో అన్ని రోజులు మనం దేవుడిని మర్చిపోయి ఒక్క సబ్బాతు రోజున మాత్రమే మనం ప్రార్థన చేసుకుని సరిపోతుందా? అన్ని రోజులు మనం దేవుడిని ప్రార్థన చేసుకోవాలి. తర్వాత దివారాత్రులు మనం ఆయన ధ్యానం చేయమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఒక్క సబ్బాతు రోజే కాదు బ్రదర్ అని అడిగి మళ్ళీ అక్కడికి అనుమానం వచ్చేస్తుంది. అనుమానం వచ్చేసి మాట్లాడదాం. అప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి, 6 దినాలు కష్టపడి పని చేయాలి, 7వ దినాన్ని సమాజంగా కూడాలి. 6 దినాలు మేము ప్రార్థన చేసుకుంటాం బ్రదర్, ప్రార్థన చేసుకోకుండా ఉండము, కానీ సమాజంగా కూడడం అనేది మాత్రం వారంలో ఒక రోజు సమాజంగా కూడమని చెప్పాడు ఆయన. కనుక వారంలో ఒక రోజు అంటే విశ్రాంతి దినాన్ని మేము సమాజంగా కూడుతున్నామని ధైర్యంగా చెప్పడానికి బదులు నిజమే బ్రదర్ అవునండి అని అన్నాడు అనుకోండి, ఈడిపోయినట్టే అప్పుడే. ఆ తర్వాత ఇక ఆదివారం ఆరాధన చేసి కూడా వస్తాడు. ఆలోచన చెప్తాడంటే, బ్రదర్ శనివారం పునరుత్థాన దినమే, శనివారం విశ్రాంతి దినమే కాదని అంటలేదు, కానీ ఆదివారం పునరుత్థాన దినం బ్రదర్, విశ్రాంతి దినం కన్నా బలమైన దినం ఇది, పునరుత్థాన దినం అంటాడు. ఇంకా అప్పుడు కూడా సన్నపడ్డాడు అనుకోండి, విశ్వాసంలో ఏమైపోయాడు, బలహీనుడైపోతాడు. ఇలాగా ఒక్క సత్యంలో నిలబడ్డ వ్యక్తిని సాతాను ఎన్ని రకాల ప్రవాహాలతో కొడతాదో మీకు చెప్పడం కోసం ఈ విషయం చెప్తాను. ఒకడు ఏం చెప్పాడు, సబ్బాతే కానీ లోనార్ సబ్బాత్ అంటాడు. లోనార్ సబ్బాత్ అని అడిగి డౌట్ వచ్చింది. అన్ని దినాలు మనం ఆరాధన చేసుకోవాలి అనుకుంటాడు, అన్ని దినాలు మనం దేవుని స్తుతించాలి, అన్ని దినాలు మనం ఆయనతో ఉండాలి, ఒక్క వారంలో ఒక్క దినం మాత్రమే కావాలంటాడు. మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఆదివారం కూడా ఏం చెప్తాడు, ఆదివారం పునరుత్థాన దినం బ్రదర్, ఆదివారం రొట్టె విరిచారు బ్రదర్, ఆదివారం సండా ఎత్తారు బ్రదర్, ఆదివారం అనేది సంఘం యొక్క సంఘం స్థాపించబడిన మొట్టమొదటి రోజు ఆదివారం బ్రదర్, అదే పెంతెకొస్తు పండుగ బ్రదర్ అంటే ఏమైంది, డౌట్ ఏర్పడింది. తర్వాత ఏమైపోతారంటే రోజు రోజుకి బలహీనం అయిపోయి, పర్వాలేదులండి మనమంటే శనివారం చేసుకుంటున్నాం, ఎవరిష్టం వాళ్ళదండి, వాళ్ళు మాత్రం దేవుని బిడ్డలు కాదండి, వీళ్ళు మాత్రం దేవుని బిడ్డలు కాదండి, వాళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళు దేవుని బిడ్డలే, దేవుడే వాళ్ళని అంగీకరిస్తున్నప్పుడు మనకెందుకండి ఈ విషయము, కాబట్టి మనం వాళ్ళ ప్రార్థనకి వెళ్ళచ్చు, వీళ్ళ ప్రార్థనకి వెళ్ళచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఏం పర్లేదని అని చెప్పేసి ఏమైపోయాడు, నులివెచ్చని స్థితికి ఏర్పడిపోయాడు. నులివెచ్చని స్థితికి ఎప్పుడే ఏర్పడిపోయాడు,
ఎప్పుడైతే వచ్చేసాడో విశ్వాస విషయంలో ఉన్న రోషం కానీ పౌరుషం కానీ ఇవన్నీ కూడా సన్నగిలిపోతాయి అన్నమాట. ఆ విధంగా సాతాను ఏం చేస్తుంది అంటదంటే సత్య సంబంధాలందరినీ బలహీనం చేయడానికి వీళ్ళందరినీ పిలకలుగా వాడుకుంటుంటుంది అనమాట. అలా పిలకలుగా వాడుకున్నప్పుడు ఎక్కువ పిలకలు ఎప్పుడైతే వచ్చేసినాయో తల్లి కాండానికి ఏమైపోతుందంటే బలహీనత అనేది ఏర్పడిపోతుంటుంది. ఉదాహరణకి ఒక అరటి చెట్టు ఉందనుకోండి, అరటి చెట్టు ముందు ఒక పెద్దది వస్తుంటుంది. వచ్చినప్పుడు దాని వెనక నుంచి పిలకలు వస్తుంటాయి. రైతు దాన్ని గమనిస్తూ ఉంటాడు. గమనించిన తర్వాత ఈ చెట్టు గెలేసి అది చనిపోతుంది, అంటే అది ఇంకా పనికిరాదు. అప్పుడు మళ్ళీ అదే స్థానంలో రావడానికి ఇంకొక బలంగా వచ్చి ఇంకొక పిలకని జాగ్రత్తగా ఉంచుతాడు. కానీ బలహీనమైన పిలకలు కూడా చాలా దాని చుట్టూరు వచ్చేస్తుంటాయి. అప్పుడు రైతు ఏం చేస్తుంటాడు, కనుమ పిలకలన్నింటిని కూడా గుణపంతో పొడిచి పడేస్తుంటాడు. ఎందుకంటే అవన్నీ ఉంటే మెయిన్ కాండానికి అది దెబ్బ. అలాగే ఈరోజు ఈ పిలకలన్నీ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే మెయిన్ సిద్ధాంతాన్ని బలహీనపరచడం కోసం ఇలాంటి పిలకల గాళ్ళందరూ తయారైపోతారు. ఈ పిలకల గాళ్ళే అబద్ధ బోధకులు, ఈ పిలకల గాళ్ళే భక్తి రూపంలో కనిపిస్తున్న దొంగ బోధకులు అనమాట. ఈ పిలకలు ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే తల్లి కాండానికి ఏమైపోతుంది, బలహీనత అనేది ఏర్పడిపోతుంది. అందుకనే నిజమైన రైతు ఏం చేస్తాడు, ఎక్కడికెక్కడ పొడిచేస్తాడండి. పిలక అలాగే స్టార్ట్ అయిందంటే పొడిచిపడతాడు. పిలక అలా స్టార్ట్ అయ్యేటప్పటికి వెంటనే నరికేస్తాడు, గుణపంతో పొడిచేస్తాడు, తీసవత పడేస్తాడు. కానీ దాని ప్రక్కన వచ్చే బలమైన దాన్ని మాత్రం రాణిస్తాడు, కనమైన నీటిని కూడా పొడిచి పడేస్తుంటాడు. అంటే దాని అర్థం ఏంటి, ఎవరైతే బలంగా ఉంటారో ఆ బలంగా ఉండే వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఈ తప్పుడు పిలకలు ఏమో కూడా ఉండకూడదండి. అంటే ఈ తప్పుడు సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు ఎవరో కూడా వీళ్ళని బలహీనపరచడానికి ప్రయత్నము చేయకూడదు. ఒకవేళ ఎవడైనా బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తే బలమైన కూడా ఏం చేస్తారంటే ఎక్కడికెక్కడ పొడిచి పడేస్తుంటాడు అన్నమాట. కనుక సత్యం అనేది ఎప్పుడు కూడా సత్యమే. అది సింగిల్గా ఉన్నా అది బలంగానే ఉంటుంది. ఎందుకంటే అది పరమతండ్రి యొక్క పునాది మీద వేయబడింది కాబట్టి. నాకు తెలిసి చాలామంది సబ్బాతీయులు, మన విశ్వాసులు చాలా చోట్ల ఉన్నారు, వాళ్ళకి సమాజాలు లేవు. ప్రతి సబ్బాత్ దినాన్ని వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళు లేరు. అలాగే ప్రతి సబ్బాత్ దినాన్ని వాళ్ళు ఎంతో దూరం వచ్చి సమాజంగా కూడుకోలేరు. అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఎందుకని బలంగా ఉండగలుగుతున్నారు అంటే వారికి పరమతండ్రి యావే కాపరిగా ఉంటున్నాడు. వాళ్ళు దూరం నుండి రాలేకపోతున్నారు, సమాజంగా కోలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా సత్యంలో నిలబడగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ నిలబడిన పునాది ఇసుక పునాది కాదండి, బండ మీద కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు బలంగా నిలబడగలుగుతారు. అలా బండ మీద కాకుండా ప్రతి గాలికి కూడా ఒరిగిపోయేలాగుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పిలకలగలందరితోటి సహవాసం చేయాలి. సహవాసం లేదు కదని దుష్టులతో సాంగత్యం చేసినా, లేకపోతే పాపులతో సాంగత్యం చేసినా సహవాసం దూరంగా ఉంటుంది కదని చెప్పేసి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో సహవాసం చేసిన వాళ్ళు మనల్ని లాగేస్తారు తప్ప మనం మాత్రం వాళ్ళని లాగలేము. కనుక మీరు ముందు సహవాసం చేయవలసింది అవుతాడంటే పరమతండ్రి అని యావేతో సహవాసం చేయాలి. మరలా సేమ్ మీ విశ్వాసానికి చెందిన వ్యక్తులతోటి సహవాసం చేయాలి తప్ప మిగతా వాళ్ళందరూ ఎంతమంది ఎన్ని కబుర్లు చెప్పినా వాళ్ళందరికీ మీరు వాక్యం చెప్పాలి తప్ప ఏ కోర్సులో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాక్యం నేర్చుకునేలాగా ఉండకూడదు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకునేలాగా ఉంటే మాత్రం ఒకనొక రోజుకి మీరు ఏమైపోతారంటే మీ విశ్వాసాన్ని పోగొట్టుకుని మీరు అవిశ్వాసులుగా మారిపోయి నులివెచ్చని స్థితికి దిగజారిపోతారు. నులివెచ్చని స్థితికి దిగజారిపోవడానికి మీకు ఇష్టమా? ఏ విధంగా ఉండడం ఇష్టం? బైబిల్ ఏం చెప్తుందంటే ఉంటే మీరు వెచ్చగానే ఉండండి, లేదనుకుంటే చల్లగానే ఉండండి, కానీ నులివెచ్చగా మాత్రం ఉండకూడదు అన్నాడు. కాబట్టి నులివెచ్చని జీవితం అనేది మాత్రం మనం జీవించకూడదు. పరమతండ్రి కోసం రోషం కలిగి ఉండాలి. సింగిల్గా నిలబడినా సరే ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నేనున్నానండి, నేను వాస్తవంగా సింగిల్ పర్సన్. ఎన్నో దుష్టశక్తులు నా మీద ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎన్ని దుష్టశక్తులు వచ్చినా నేను ఒకటే అనుకుంటాను, నేను ఒక కరెంట్ వైర్లా ఉండాలనుకుంటాను. కరెంట్ వైర్ ఎంతసేపు ఎదురు లాగడమే తప్ప అది ఎవరి చేత లాగబడదు. ఎందుకంటే అది కరెంట్ వైర్కి ఉన్న లక్షణం అది. అలాగే మన వెళ్ళి వాళ్ళ మీద పడినా, వాళ్ళు వచ్చి మన మీద పడినా మనలోంచి కరెంటు ప్రవహించాలి. అటువంటి మనలోంచి వాక్యం వాళ్ళకి వెళ్ళాలి తప్ప వాళ్ళలోంచి మన వాక్యం తీసుకునేలా మాత్రం ఉండకూడదు. అర్థమవుతుందా మీకు? కనుక అలాంటి విశ్వాసం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. పరమతండ్రి ఎప్పుడూ మీకు తోడుకుంటారు. అయినా మనల్ని ఎప్పుడు కూడా పరమతండ్రి అనాథలుగా వదిలిపెట్టలేదు. ఎందుకంటే మీతోనూ మీకు కూడా ఉండడానికి పరమతండ్రి తన యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. కాబట్టి
ఆ ఆత్మ నడిపించిన ప్రకారంగా మనం ఎల్లప్పుడూ కూడా ఆయనలో సంతోషిస్తూ ఆనందిస్తూ జీవించడానికి ప్రయత్నం చేయాలి. పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకలో దీవించి ఆశీర్వదించగాక. అందరికీ షలాం.